ఇగో ఈ కట్టెలు కొట్టిన కాడికి చాలు గాని పోయి గట్ల పైసలు పడకరా పో. అరే మా పొత్తి గీతనాలు కానీ ఏ గీంతనాలు కాకట కాదు ఏం కాదు, పోయి పైసలు పడకరా పో. పోయి పైసలు పట్టుకొచ్చినావు అనుకో ఇక దొరకు కట్టేద్దాం, భూమి కౌలుకు మళ్ళీ రాపించుకుందాం. ఆ దొర మంచోడే గాని ఆ దొరసానే మా దండి కోపమామకు. పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే అలాగే భూమి ఇస్తుంది. సరే తొందరరా. మా పోయేవు గాని మళ్ళీ అటు పోతే ఏ టైంకి వస్తావో ఏమో. ఇక ఇదంత ఉప్మా తినిపో. ఎప్పుడు వేసిన ఉప్మా ఇంతలో పని చేసినట్టుంటుంది. నువ్వు ఇంతకు ముందు కట్టెలు కొట్టుకుంటున్నప్పుడే చేసేట వచ్చిన. ఇగో పోయినట్టు కాదు, ఆ సాగు కరిగిట లేకపోయింది అనుకో అచ్చరాక కూసొని పైసలు పట్టుకునే ఇంటికి రా. ఏ టైం అయినా ఏం కాదు, ఆయన లేడాని వాడలు తిరగటానికి పోకు. అర్థమైందా? ఆ ఉన్న పొలం గిట్ట వేటల్లో చేతికి గిట్ట వేయిందనుకో ఇక మన నోట్లో మన్నే. చిన్నపిల్లలు చెప్పబడుతున్నా కాల్చి తెలియదా? ఎంబడి పడితే ఎంబడి పడి ఎక్కడ దొరకబట్టుకొని పైసలు పట్టుకొని వస్తా. సరేనా? సరే. నువ్వు తినకాడు చాలు, మళ్ళీ పోతాడా అని ఇదిగొంట వంట పోయి అంగి పట్టుకురావు. చెప్పిన పోయి పైసలు పట్టుకొస్తా నీకు. పోయినట్టు కాదు, పైసలు అడుక్కునే ఇంటికి రా. అయ్యో నోటి మీద కాకుండా ఊపిరి పడితే ఊటగా ఉంటాడా? నాకు తెలియదు ఏంది. చిన్నపిల్లలు చెప్తాను ఉంటాడా? ఓ నీకు అంత పొడుగులితే గిట్ల ఎందుకు ఉంటది పాటు. మనిషి కలుతాడా కలవడా? దినపరం వస్తలేడా? రేపు పనం అంటే మనిషి ఏతులు పాసు రీతిలో సాగబడింది. నేను ఇంటికాడ అల్లుల్లి పెట్టబట్టే ఈయన రేపు మా పనం అంటే ఏడ సావాలి నీకు ఇంకా అత్తాడుగా మనిషి ఆగాడా. ఏమైనా పైసలు ఇవాళ ఇస్తాంటు కదా ఎడిపోతాను మళ్ళా. పైసలు అని ఊకెంబడి పడుతున్నావేందే? ఇప్పుడు పైసలుగా పోతున్నా, సాయంత్రం ఇచ్చినాక ఇస్తుంది. అబ్బా ఇత్త రోజు ఇప్పించుకోవడం ఏందయ్యా? నేను కౌలు పట్టుకున్న అక్కడ కట్టాలి. ఇంకేమైనా పైసలు ఇవే అనుకో మళ్ళీ వాళ్ళకన్నా చూడ చేతిలో పని పోతుంది మళ్ళీ మాకు. అబ్బా నన్ను ఊ కొరియాక నేను పోతానే మళ్ళీ మిల్లుడేటనే పోతాడు, పైసలు తీసుకురావాలి. ఇంకా మంది గుడి ఇవ్వాలి మిగతా వాళ్ళకు. నేను పోతా, నన్ను ఊ కొరియాక. నన్ను నువ్వు ఎక్కడ దొరికినాయా మాకు దేవుడా? ఆ దొరలు అట్లా కోసుకోవచ్చుకోవటం, నువ్వు ఇట్లా కోసుకోవచ్చుకోవడది. ఎట్లనే మేము బతికేదిగా. ఇక అప్పటికొచ్చి ఇంటికాడ కూర్చుంటా పాను. అగో ఇచ్చిండా పైసలు? పైసలు ఎక్కడ ఇచ్చిండే? పైసలు ఇలా పాడియలే, రేపు ఇస్తా అంటాడు. అరే రోజు రేపు మా పనబడితే ఏందని మా లొల్లి పెట్టినా. లొల్లి పెడితే ఇప్పుడు నేను బోనే పడితే నువ్వు చూస్తలేవా? వాడు కూడా రోజు రేపు మా పంట అంటే ఇలా ఖచ్చితంగా నిలబడి పట్టుకొని వస్తా, లేకపోతే రేపు రాపు అని చెప్తాడు. ఆడు రేపు మాపు రాపు అని చెప్తే నువ్వు గట్లనే వస్తావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ భూమి ఎవరికైనా పైసలు ఎక్కువ ఇస్తే దొరికినట్టు ఇస్తుందని చెప్పనే చెప్పుతాయి. చిన్న పొర అని అనుకుంటే బాగానే ఊరుకుంటా పోతాయి కదా. ఏవి మరి పైసలు? మరి ఇప్పుడు ఏం చేయబడే గతి? ఏం చేసుడే కడి, నువ్వేం చేస్తావో తెలియదు. పొయ్యిగా దొరనున్న దొరసాన్ని బతులాడుకుందాం. లేకపోయినా అనుకో ఎవరికన్నా ఇస్తే మన నోట్లో మన్ను పట్టే. సరే సరే తలపెట్టి రా పోయేదమ్మా. అవ్వాలి వెళ్ళిపోడు కానీ ఈమె తోటి ఈ గోసాయ, దొరసాని తోటి ఆ గోసాయ, ఆ వడ్లామిన తోటి ఆ గోసాయ. ఏం చేసుడు? నువ్వు గట్టి అడిగాక ఇదంతా ఇక గట్టిగా అడగపోతే అట్టిగా కూర్చొని ముచ్చబెట్టి వచ్చాను. ఏంది నేను
కనకయ్య ఏడి పొలం దున్నుకుంటానన్నాడు, పైసలు ఇస్తాడా ఇయ్యడా? వేరే వాళ్ళకి ఇద్దామా మరి? లేదు ఆగే, ఎప్పుడు పైసలు నీకు ఏమో చెడిపోతాడు కనకయ్య మనోడేనే. దొరా అగో వచ్చిండు, దా దాగి కూర్చున్నాం దా. వచ్చిండ్రా కనకయ్య, పైసలు తెచ్చినావా లేదా? కాగానే పైసలు అడుగుతావా? పైసలు చెప్పి తెచ్చిపోతాడు, ఇస్తాడు. పైసలు తెస్తా అనుకున్నాను దొరసా, కానీ ఆ వడ్లు కొనుక్కోడు ఇంకేలే పైసలు. రేపు మాపు జరుపుతాడు. అది ఎంగనే మాతేసి ఇస్తాం మీకు. ఇగో కనకయ్య, నువ్వు లేట్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు. మొన్న మళ్ళీ వచ్చిండు, నీకంటే ఎక్కువ ఇస్తాడట, మరి ఆనకే ఇస్తా. అయ్యో దొరసాని, గంత మాట అనుకుండ్రి, మీకు దండం పెడతా. మాకు అడ్ల పైసలు ఇయ్యలే, సావుకారి మస్తు తిప్పించుకుంటాండు. ఎన్నిసార్లు పోయినా ఇయ్యాల రేపు అంటాండు. మీకు దండం పెడతా దొరసాని, పొలం వేటులకి ఇచ్చి మా నోట్ల మన్ను కొట్టకుంది. ఒక్క 2 రోజులు ఆగుండ్రి, పైసలు అప్ప చెప్తాం దొరసాని. ఇగో నాకు గవాన్ని తెలియదు, వడ్ల పైసలు రాకుంటే ఎవరినో ఒకరిని బదులుకోరండి. అట్లా కదా దొరసాని, ఎవరిని బదలాడదు అనుకున్నా కూడా ఎవరికి వడ్ల పైసలు రాలే. ఇంకా అందరు ఎదురు చూస్తారు. మాకు వచ్చినా లేకపోతే ఇంక వాళ్ళకి వచ్చినా కూడా అడకొచ్చి మీకు అప్పు చెప్తాం దొరసాని. మీరు మాత్రం పొలాన్ని ఎవరికి చేయకూర్రి, మేమేం చూస్తాం. ఇది కరెక్టేనే, వడ్ల పైసలు ఎవరికి రాలే ఇంకా నాకు తెలుసు. అది నువ్వు గట్ల వాళ్ళని వెనకేసుకురాకు. వాళ్ళని గట్ల అలసిచ్చినావు అనుకో, వాళ్ళు ఎక్కడ పైసలు చేయరు. గట్లనే ఎక్కడో తిప్పలు పడి ఎత్తరుతి. దొరసాని గంత పని చేయకుండ్రి. ఎవరైనా కాళ్ళేళ్ళు పట్టుకునైనా పైసలు తీసుకొచ్చి అప్ప చెప్తాం గాని పొలం ఎవరికి ఇయ్యకుండ్రి. ఎవరికేం పోండి, అది గట్ల అంటది. సరే దొర చెప్తాడు కదా, పోండి, ఎవరికి అంతే మీకే ఇస్తాం. ఇగో మీకు 4 రోజులే టైం ఇస్తున్నా. 4 రోజులలో తెచ్చకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తా. గతి పాడు కనుక ఇప్పుడు ఎట్లా మరి ఏం చేయడు? ఆమె అంతగానో పేరు ఇస్తాను ఏమని ఇస్తాను, ఎట్లా మరి? ఎట్లా లేదు ఏం లేదు, ఆ అడ్లు కొన్న దగ్గరికి పోయి అని కాళ్ళేళ్ళు మొక్కైనా పైసలు పట్టుకొచ్చి అడగ అట్టు. లేకపోయిందనుకో మన నోట్ల మన్నే పానాడు. పాప ఆకలేదు కూడా తిరిగిపోతా, అన్నం కూడా పడతాయి. ఏ తప్పిన అది తప్పుతుందా? సరే, సాయంత్రం వరకు రాకపోతారా? నేను ఇక్కడనే ఉంటా, వచ్చేదాకా కూర్చుంటా. అగో చెల్లా, ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిన. మంచిగా ఉన్నావా? బానే ఉన్నా. కాలు చేతులు అడకచ్చుకోపో, బుక్కడంత అన్నం తినేవు. ఏమద్దు, నాకు తినే వచ్చిన. ఎందుకే గట్ల మాట్లాడుతున్నావు? ఎట్లా మాట్లాడాలి? నా పైసలు నాకు ఇస్తే నేను పోతా. పోయేవు గాని బుక్కడంత అన్నం తినేవు బావే. నాకేమద్ది అక్క. ఇగో ఇద్దరు కలిసి తింటాం కానీ నువ్వు ఇద్దరు పెట్టుకురా పన్నం. నాకద్దు. కింద పెట్టబడుతుంది. అరే, పెట్టుబడికి పైసలు లేవనంటే నేను తీసుకొచ్చి ఇచ్చిన నా మొగన్ని అడిగి. అరే, నెల పోయింది, 2 నెలలు పోయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, ఇంకా లేకపాయే. నా మొగన్ తోటి తిట్ల పడతాను, తనలో పడతానా? ఇత్తగాని బుక్కడంత అన్నం తినే. ఇంటికి రానియాడు. ఇప్పుడు నా ఒళ్ళంతా చింతపడి చేస్తాడు. రేపు తెల్లారైనా మంచిదే, ఎల్లుండైనా మంచిదే, నేను పోను. నాకు ఇచ్చినాకనే పోతా. నేను 3 నెలలు పోయింది, 4 నెలలు పోయింది, ఇప్పుడు సంవత్సరం అయిందా? అది పైసలు 1 రూపాయని ఇచ్చిల్లా? అక్కడ నా మొగడు కొట్టి చంపుతాడు. పైసలు ఇస్తేనే రా, లేకపోతే రాకని చెప్పిండు. ఇంటికి చుట్టమై వచ్చినా కూడా ఎట్లా తింటాను చూడు, సిగ్గుమానం లేకుండా. నీళ్ళు తెపోవి. అయ్యో, ఎందుకయ్యా అన్నంలో చేయగలుగుతున్నావు? చూసినవానే, నువ్వు బుక్కడు తింటే ఆయన బుక్కడు తినకపోనా? ఆయన నిన్న మామిడిలు కూడా అన్నం తినలేదు. పైసలు ఇవ్వాలి కాకుండా రేపు ఇయ్యమానేసిల్లా ఏదో ఇల్లు అమ్ముకొని పోయినట్టు చేస్తానవేందే?
పరాయిల లెక్క చేస్తున్నావేందే చెల్లా? ఇదేనా మమ్మల్ని అర్థం చేసుకున్నది? పరాయలం కాకపోయినా పైసా పరాయలం చేస్తుంది. అలా కావాల్సింది పైసా, మనం కాదు. చూసినవా నేను మీ బావ ఇంటి వరకు మీ బావని ఎవ్వరు ఒక మాటలే, చిన్నదాని అయినా ఒక 50,000 రూపాయలు ఇచ్చి ఆయన గన్ని మాటలు అంటాను. అందుకే అంటారే పైసకు విలువ ఉన్నది కానీ బంధాలకు విలువ లేదని. ఇది దేవుడు మలచిన బొమ్మలాట, బ్రహ్మ రాసిన నరకపురాత. మారదురా మారదురా, ప్రాణమున్న ఒక రాతి బొమ్మలా చూస్తున్నవో సమాజమా. ప్రాణమున్న ఒక రాతి బొమ్మలా చూస్తున్నవో సమాజమా. రైతుల బతుకులు మారేదెప్పుడు, ప్రజాస్వామ్యవో దేశమా. ఎటు పోతాన్నావు? పైసలు అడగత్తా, నువ్వు ఇచ్చే ఉంచుకుంటావా? ఇప్పటికి ఇచ్చేది మనం పోతా. మాడకొచ్చావు గాని రాత్రి బువ్వ తినలే, మళ్ళీ అటు పోతే కావరైతుంది, బుక్కడంతా తినిపోయావుదా? ఏమన్నా కానీ అడగత్తా. చెల్లా బుక్కడంత ఉప్మా తినే. నాకేమదు గట్లా కాదే, ఎందుకు గిన్నె గిట్లయితే తను చెప్పు. బుక్కడంత తిను, నైట్ లో కూడా తినలే కదా. నాకు అవసరం లేదు. ఎందుకే అన్నం ప్లేట్ కింద గట్ల ఇసురు కొడుతాను. నీ ఇంట్లో నాకు అన్నం వద్ద ఏమద్దు. నా పైసలు నాకు ఇస్తే నేను పోతా. ఉన్నారానే? ఉన్నా ఉన్నా దా దాదా, నీకోసం ఎదురుచుతాను దా. బాగా ఉన్నావో లేవో అనుకొని అనుకుంటాను. ఉన్నా ఉన్నా దాదా, అందరికి పైసలు ఇచ్చినా ఇక అందరు వెళ్ళి తీసుకొని పోయారు మీతో. నీకోసం ఎదురుచుతున్నదా. అబ్బా దేవుడు గీయాల కరుణించండి. అబ్బా అప్పులలో నెత్తి తెచ్చి కూర్చుంటారు, ఏం చేయన్నాయో రాము. పుణ్యం ఉంటుంది అది. అందరు వచ్చే డబ్బులు తీసుకొని పోయాను, ఇంత లేట్గా వస్తాయి. రానప్పుడు పైసలే నన్ను ఇబ్బంది పెడతాయి. ఇగో పైసలు లెక్క పెట్టుకో. ఏ లెక్కెట్టుకోదు, లెక్కేం తప్ప. డబ్బులు ముట్టినట్టుగా సంతకం పెట్టాడా. 20 ఎప్పుడు? మొన్నకు అప్పుడు ఇచ్చినవి విరబత్తలు అప్పుడు 6,000. సరే 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 సరేనా? ముట్టిన పైసలు సరే. జాగ్రత్త, పైసలు మెల్లగా జాగ్రత్త తీసుకోపో. రంది వాసింది. తెచ్చినవా నేను పైసలు? ఇగో 2 లక్షలు వచ్చినాయి. చెల్లా ఇప్పుడు మొత్తం వెళ్ళటట్లేవే, ఎందుకంటే కౌలుకు కట్టాలి. ఇప్పుడు మిత్తి మందం ఇత్తా, తీసుకపో సరేనా? ఒక్క రూపాయి కూడా తక్కువ తీసుకునేది లేదు. మిత్తి కావాలి, అసలు కావాలి. ఇప్పటికే నా మొగన్ దగ్గర మాట పోయింది. అది కాదు చెల్లా, కౌలుకు కట్టాలి. కౌలుకు కట్టకుంటే భూమి వేటోళ్ళకి ఇత్తరే, కొంచెం అర్థం చేసుకోయే. ఇప్పుడు మందం మిత్తి పైసలు అయితే తీసుకపోయే చెల్లా, మంచిదానివి కదా అని. అదంతా నాకు అవసరం లేదు. ఇంకేమన్నా అడగచ్చుకో, నా పైసలు నాకు ఇచ్చేయి. ఎందుకే గిట్లా చేస్తాను నువ్వు? చెల్లెవలు అక్క ఇవ్వలే, నా మొగడు ఇప్పటికైనా ఈ సాగు చేస్తాడు. పైసలు తీసుకున్నప్పుడు మొత్తం ఇయ్యవా? అవతల వాళ్ళ కాళ్ళనే పట్టుకుందాం కానీ
ఏమంత లేద్దామని అయ్యి ఇగో చెల్లా నీ బాకి మాకేమద్దు రక్త సంబంధానికి విలువయకుండా పైసకు విలువ ఇస్తాను చూసిన పైస ఎప్పటికి ఉండదే గుర్తుంచుకో ఒక ఆపదత్తే రక్త సంబంధమే వస్తుంది పైస ఎంబర్ రాదు నాకు పైసలే కావాలి ఏమయ్యా బాధపడకు దాని అప్పు ముట్టిందే నయం ఎందుకు తెలుసా తోడగొట్టిన దగ్గర అప్పు తెస్తే గిట్లనే బాధ అనిపిస్తుంది అదే బయట కాలు మొక్కల దగ్గర అప్పు తెచ్చుకున్నామస్తే గాని తన నావుల దగ్గర అప్పు తెవద్దని నా చెల్లెని చూసినాక అర్థమైంది అయ్యో ఉంటే ఈ పైసలు కూడా వస్తాయి పోయి ఆ దుర్సనమ్మ కట్టి ఆ షాపించుకుని వద్దాంపా లే ఎందుకంటే చూసుకుంటుంటే దీనికి దానికి ఇవి కూడా వస్తాయి రేపటి రోజున మన బతుకులేదు తెచ్చిండ్రా పైసలు కనకయ్య తెచ్చినావు ఏంది 1,40,000 ఉన్నాయి ఇంకా 60,000 ఎక్కడా అది ఇంకొక 60,000 ఒక 2-3 రోజుల్లో తీసుకొచ్చి ఇస్తామమ్మా ఇప్పుడైతే అవి ఉండని పొలం అయితే మాకేందమ్మా దండం పెడతామ్మా ఒక్క 2-3 రోజుల్లో తీసుకొచ్చి మిగతా పైసలు అప్ప చెప్తా ఏ గవర్ని కుదిరే మిగతా 60,000 తెచ్చిస్తేనే కాగితం రాసిస్తా అది కూడా 2-3 రోజులలో కావాలి లేకపోతే వేరే వాళ్ళకి అప్ప చెప్తా అమ్మా గంత పని చేయకుండి మీకు దండం పెడతా ఎవరి కాలు మొక్కైనా ఈ 2-3 రోజులలో 60,000 చప్ప చెప్తా అమ్మా పొలం మాత్రం ఎవరికి ఇవ్వకుండా అమ్మా మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు ఎదురీత రాశాడు నీ జన్మకు పైనుండి పాలించు ఓ దైవమా విధిరాత ఎదకోత నీ నైజమా మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు ఎదురీత రాశాడు నీ జన్మకు పైనుండి పాలించు ఓ నేరు కడతాను అక్క ఏం పని చెల్లె అది కొన్ని పైసలు అవసరం పడ్డాయి అక్క అందుకనే ఇంట్రాకి వద్దాం అనుకునేసరికి నువ్వే తవ్వగలిసినావు అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు అంత అవసరం అంటే దొరగారికి కట్టాలక్క అలా భూమి కౌలుకు పెట్టినాము 60,000 తక్కువ ఉన్నాయి 60,000 ఇస్తేనే కౌలుకి ఇస్తా లేకపోతే వేరేటోళ్ళకి ఇస్తాను భయపడిస్తాను దొరసారి దూరం మంచోడే కానీ ఆమె దగ్గర అనితలేదు అసలు పైసల మనిషి ఇప్పటికిప్పుడు 60,000 అంటే ఎవరు ఇవ్వాలి కనకయ్య అట్లా అనకక్క ఏందన్న కొంచెం చూడవా ఒక 2 రోజుల టైమే పెట్టినాం అక్కడ 2 రోజుల టైం మీరు పెడితే నేను ఎవరిని అడగకపోతే మీరు నాకు ఎదురుబాటు చెప్తే నేను ఎట్లా సుదులాంచుకునేది నేను ఎవరింటికి పోయి అడిగేది ఇప్పటికిప్పుడు నేను ఆడిడ తెచ్చి ఇప్పిస్తావు కదా వాళ్ళ వీళ్ళ కానీ నీ దగ్గరికి వస్తాను అట్లా ఈ రోజుల్లో కనకయ్య ఏదన్నా పెట్టుకొని తిత్తండ్రా ఏదన్నట్టు మా దగ్గర ఉన్నాయి ఏది బంగారం చెవులయో గొలుసులో ఏదన్నా పెట్టండి ఎవరు నానతలేరు కనకయ్య ఈ రోజుల్లో అక్క బంగారం అంటే ఈసమెత్తు బంగారం కూడా లేదు నా దగ్గర ఒక పుస్తలు తప్ప పుస్తెలా మరి పుస్తెలు పెట్టుకొని కూడా మా ఇస్తారు పెడతావా పుస్తెలు అక్క మాలు లేకుంటే 2 ఇద్దరు అడుగు జర మీ ఇంకో 2-3 అడిగేస్తాం
దానికి ఉన్నదే కాదు, అది తీసి ఎట్లా చెప్పు. ఏమయ్యా ఏమయ్యా అగో ఎంత కాలుతుంది, ఏమైంది? ఇగో నేను పోయికి డాక్టర్ ఎక్కని తీసుకొస్తా. అమ్మ ఎన్ని రోజులు అవుతుంది జ్వరం రావటి? అది పొద్దున్న నుంచే అనుకుంటామ్మా. బీపీ అవి నార్మలే ఉన్నాయి. మరి నేనేమన్నా టెన్షన్ తీసుకుంటుండా? టెన్షన్ అంటే కొంచెం ఉంటుంది. అమ్మా బాగా వీక్ ఉన్నాడు, ఒక గ్లూకోజ్ పెట్టు. అమ్మ గ్లూకోజ్ నడుస్తుంది, అది అయిపోయే ముందు ఫోన్ చేయి, నేను మళ్ళీ వస్తా. సరే. వీడు ఏం మందు కొడతాడు ఈ బాలిగాడు? ఎక్కడి పురుగు అక్కడనే ఉన్నది. వీడు ఏం మందు కొడతాడు? వీడిని నమ్ముకుంటే పని కాదు, పాడు కాదు. వచ్చే సంవత్సరం వేరే వాడిని పెట్టుకుంటే వీడిని తీసి పారేస్తా. వీడు ఏమున్నా తాళ్ళ పండు తిరుగుడు, అటు తిరుగుడు, ఇటు తిరుగుడు, ఏమంతో దొరికింది వీడికి దానెంబడి తినేబడి తిరుగుతా ఉన్నాడు వీడు. ఏం కనుక ఎటొచ్చినావు? మీ దగ్గరికి వచ్చిన ఒక 60,000 అవసరం పడ్డాయి. ఆ అశోక్ దగ్గర కౌలు పట్టుకున్నా కదా, యాట పైసలు యాట ఎత్తునే ఉన్నా కానీ ఇప్పుడు కూడా పైసలు బరాబరే మా ఉండే. ఆ వడ్లు కొనైనా మా ఇచ్చిండు కానీ మా మరదల ఇంటి మీద కూర్చున్నది. దాని దగ్గర 50,000 తెచ్చిన, ఆ మిత్తితోటి 60,000 అయినాయి. అవి మిత్తితో తీసుకోబట్టే తీసుకొని నేను మొత్తం ఇంత తీసుకుంటా అన్నాక ఇది దొరికించే 2 లక్షలకి 60,000 తక్కువైనాయి. ఆయన 60,000 ఇస్తేనే కౌలుకి ఇస్తా, లేకపోతే లేదంటాడు. 1,40,000 మా ఇచ్చిన, ఇప్పుడు ఆయన 65 అంటాడు, లేకపోతే వేరే వాడికి ఇస్తా అంటాడు. ఇప్పుడు కాలం నెత్తిదికి వచ్చే ఇప్పుడు ఎవరినడిగిన ఎవరు ఇస్తారు కౌలుకి? అంతటా ఎక్కడో అక్కడ పట్టుకున్నారు. ఇప్పుడు అశోకరావు అంత పని చేసిండా? నిన్ను వస్తే బాగుండేగా. నిన్న 1,00,000 రూపాయలు ఉండే, నాకు తెలిసినోనికి ఇచ్చిన. ఒక్క 60,000 చూడండి దూరా. ఎందుకంటే మీకు ఊళ్ళో పలుకుబడి బాగున్నది, మీకు ఎక్కడన్నా 60,000 పుడతాయి. లేకపోతే మా నోట్ల మన్ను పడ్డట్టే. అది దొరింటాండు కానీ దొరసాని ఇంటలేదు. నువ్వు తెచ్చిస్తేనే పొలం ఇస్తా అని అంటాండు. ఏం చేయాలన్నది అర్థమైతలేదు. మా చెల్లొచ్చి పీకల మీద కూర్చున్నోళ్ళే చేతులున్న పైసలు చేయి జారగొట్టుకొని ఇప్పుడు ఇంత ఇబ్బంది పడుడైతాను. ఈ ఒక్క దాంట్లోకే వెళ్ళదేయండి, మీకు దండం పెడతా. సరే సరే, మీరు ఇంతగానే అడుగుతారు కదా, రేపన్నా ఎవరినైనా అడుగుతా. సరే నేను మర్చిపోకూరు. రక్తం తక్కువ ఉన్నది, మంచిగా తినాలి. బలానికి ఒక ఇంజక్షన్ వేసుకో. సరే. అమ్మా ఇక ప్రొద్దున రాత్రి వేసుకో. సరే మేడం. అక్క ఆ వదన ఉన్నదా? ఉన్నదమ్మా. కనుక ఆరోగ్యం బాగుందా? మంచిగా. జ్వరం తగ్గిందా? టాబ్లెట్లు వేసుకుంటున్నావా? అయ్యో వదిన
ఏమైంది, జ్వరం వచ్చిందా? రక్తం బాగా తక్కువ ఉన్నదని ఇప్పుడే ఇంజక్షన్ వేసిపోతాను డాక్టర్. అందుకే కరెక్ట్ టైంకు తినాలి వదిన. కూసో అన్న. ఏందన్న గిట్లొచ్చిల్లు? వదిన నీతోని కొంచెం పని పడ్డది. ఏం పని వదిన? మాకు 60,000 కావాలి వదిన. 60,000? 6 కొత్తలు కూడా లేవు వదిన నా దగ్గర. నాకే పానం మంచిగా ఉంటలేదా? నీ దగ్గర లేకపోని కానీ నువ్వు గ్రూప్ లీడరు కదా వదిన, ఇక్కడ నన్ను అడిగియావా? సరే వదిన, రేపు సాయంత్రం గ్రూప్ మీటింగ్ ఉన్నది, మరి ఓ 1,00,000 రూపాయలు అడుగుతా. నాకు కూడా 40,000 అక్కరున్నాయి. నువ్వు ఎల్లుండి పొద్దుగాలరా. చెల్లె రేపైతే మర్చిపోకు, నువ్వు నోటి కాడ బుక్ ఎత్తిపోయేటట్టున్నది. ఏ లేదన్నా, నేను అడిగి చూస్తా. దూరం మా ఇంటి అడగన్నా దొరసానే బాగా ఇబ్బంది పెడుతుంది. పైసలు ఇస్తేనే కౌలుకి ఎత్తలేదు అంటాను. నాకు అర్థమైందన్న మీ బాధ. నేనైతే అడిగి చూస్తా అందరినీ గ్రూప్ లా. సరేనా? పోయిరా అండి అన్న, పోయిరా వదిన. ఇది దేవుడు మలచిన బొమ్మలాట, బ్రహ్మ రాసిన నరకపు రాత. మారదురా మారదురా, ప్రాణమున్న ఒక రాతి బొమ్మలా చూస్తున్నవో సమాజమా. ప్రాణమున్న ఒక రాతి బొమ్మలా చూస్తున్నవో సమాజమా. రైతుల బతుకులు మారేదెప్పుడు, ప్రజాస్వామ్యవో దేశమా. అయ్యా ఎవరైనా పైసలు అడుగుతా అంటారు కదా, ఎవరైనా అడిగిరా? నీ దగ్గరే బాగా పైసలు ఉన్నాయి, మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతారు అని అంటారు జనాలు. మేవిన్ని ఆశలు పెట్టుకున్నామయ్యా. మీకు ఊళ్ళో పెద్ద ప్రచారనది కదా, ఎవరిని అడిగినా కూడా మీ పేరే చెప్పారు. మాకు కూడా మేవినే నమ్మకం ఉండే. ఇదివరకు అప్పుడెప్పుడు తీసుకుపోయలేదా అయ్యా? ఇప్పుడు నెగ్గొట్టినావా? దయచూడ రావురి, బాగా ఇబ్బంది ఉంది అయ్యా. ఇప్పుడు ఆ పైసలు లేకపోతే మాకు పొలం దక్కదట్లేదు. నువ్వు అన్నది నిజమేనా? ఇప్పుడైతే నాతో కావు, ఎక్కడ ఉంటే చూసుకో, తర్వాత చూద్దాం. వదినే వదిన. గదే నిన్న ఒక ముచ్చట చెప్పిపోయినా కదా. అవును వదిన, నిన్న మీటింగ్ జరిగింది, నేను పోయినా. పైసలు కావాలి గిట్లా అక్కరున్నది అని చెప్పిన వదిన. కానీ ఎవరు తీసుకున్నారట, లేవన్నారు వదిన. ఏమన్నారు? అబ్బా గట్ల అనకు వదిన, ఇంకొకసారి ఎవరు నన్ను అడిగి చూడరా. ఇక ఎవరు ఉన్నారు వదిన? పానం మంచిగా లేక ఇంట్లోనే ఉండబడుతుంది. ఎవరు అడిగినా ఈ రోజులలో పుట్టేటట్లేవు వదిన పైసలు. జర ఏమనుకోకన్నా. నువ్వే నన్ను చేస్తావని మస్తు ఆశ పెట్టుకున్నావు వదిన. మీ పరిస్థితి అర్థం చేసుకునే సంఘంలో ఇప్పిద్దాం అనుకున్నారా? లేవనబట్టే ఎక్కడ అడుగుదామన్నా ఈ రోజులలో రూపాయి పుడతలేదా? జర ఏమనుకోకండి వదిన. 3 చొప్పున మిత్తైనా మంచిది. లేదు వదిన, ఇక పైసలు కావు. సరే వదిన. సరే వదిన. ఏమయ్యా నువ్వు బాధపడకు, నేను ఈ కోమలక్క దగ్గరికి పోయి వస్తాను, నువ్వు ఇంటికి పో. నేను ఎట్లనే చెక్కనన్నా ఎవరి కాలు మొక్కైనా నేను చేసుకొస్తా, కానీ నువ్వు బాధపడకు, నువ్వు ఇంటికి పో. అక్క ఏమైందిరా చెల్లె, దొరికినాయా రైనన్నా? ఏడు దొరకలేదు అక్క, అందుకే నువ్వు ఎవరిని అడుగుతా అన్నావు కదా, అడిగినవేమో అని వచ్చినక్క. అయ్యో వాళ్ళు మాలు పెడితేనే ఇస్తామన్నారా? నీకు తెలుసు కదా అక్క, పుస్తలు తప్ప నా దగ్గర ఏం మాలు లేదు. నేను అదే ముచ్చట చెప్పినరా, పుస్తలు పెట్టుకొని కూడా ఇస్తామన్నారు. మరి నీకు అవసరం ఉంటే పెట్టి తీసుకొస్తా. అవసరమే అక్క, తిరిగి తిరిగి ఆశ కనిపించింది, ఎవరిని అడిగినా పుడతలేవు. ఆ దొరసానేమో పైసలు ఇస్తేనే ఇస్తా అంటుంది. అసలు ఏం చేయాలన్నది ఏం అర్థమవుతలేదు అక్క.
అట్లయినా మంచిదే, పుస్తలు ఇస్తా. నాకు అవసరం బాగుందక్క. ఎందుకంటే ఇవి ఇచ్చినని మా ఆయనకు తెలిపితే మస్తు బాధపడతాడు. అయినా కానీ ఏం కాదు, అవసరానికి మించినవి ఇంతకు మించి చేయాల్సింది ఏం లేదు కదా. ఇత్తక్క, తీసుకొచ్చి ఇయ్యవా? చెల్లే చెల్లే, ఏందక్క ఇట్లా వచ్చినావు? చెల్లే నీకు మొన్న చెప్పలేదా వాళ్ళకు పైసలు అవసరం పడితే ఏమన్నా ముందు పెడితేనే ఇస్తానన్నావు కదా, వాళ్ళు పుస్తలు ఇచ్చి ఇవి పెట్టుకొని పైసలు 60,000 రూపాయలు. అక్క సుఖమేనా? సుఖమే చెల్లే, వాళ్ళు నాకు నమ్మకమే. నేను నీ మీద నమ్మకంతో ఇస్తున్నా. నమ్మకం పెట్టుకో చెల్లే. 6 నెలలకు పంట రాగానే వాళ్ళు నాకు పైసలు తీసుకొచ్చి ఇస్తారు, అవి నీకు తీసుకొచ్చి ఇస్తా. సరే. అక్క 6 నెలలకు తప్పకుండా తీసుకొచ్చి ఇవ్వాలి. 6 నెలలు దాటిందంటే మరి నేను నీకు అమ్ముకుంటా. పైసలు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది చెల్లే. చెల్లె పైసలు తీసుకొచ్చినాయి. చాలా సంతోషం అక్క. ఎక్కడే పైసలు? అది నీకు తెలియదా కనకయ్య, ఊరంతా అప్పు కోసం తిరిగితే ఎక్కడ పైసా దొరకలేదట. నాకు పుస్తలు ఇచ్చింది, ఓ కాడ కుదబెట్టి పైసలు తీసుకొచ్చి ఇత్తన్నా. చెల్లె కనకయ్య, ఇచ్చిన పైసలు 6 నెలల వరకు పంట వండంగానే తీసుకొచ్చి టైం ప్రకారం కట్టురి నాకు, సరేనా? సరే అక్క. ఏమయ్యా, నాకు పుస్తలు లేవని నువ్వు బాధపడకు. పంట వెళ్ళినాక నేను పుస్తలు ఇడిపించుకొచ్చుకుంటా. ఈ పైసలు కొండపోయి దొరసానికి గట్టి పేపర్ రాపించుకొచ్చుకుందాం. వానలు పడుతున్నాయి, నార్మడి దున్నుకుందాం. దొరసాని దగ్గర పోయేద్దాం దా. ఏంది ఇప్పుడు తీసుకొచ్చినావు? 4 రోజులు చెప్పినావు, 6 రోజుల కంటే ఎక్కువైతుంది. వేరే వాళ్ళకి అప్ప చెప్పినా ఎక్కడ చూసుకోపోండిగా. గట్ల అనుకున్నారమ్మా, మీకు దండం పెడతా. గట్లెట్లు ఇస్తారమ్మా? తీసుకోండి అమ్మా, పొలం మేమే వేసుకుంటామమ్మా. అరే నీకు ఒకసారి చెప్తే తినబడదా? అదేందమ్మా గట్ల అంటారు? 2-3 రోజుల వరకు తెస్తాను కదా, మాట 2 రోజులు లేట్ కావచ్చు. ఇంత దానికి వేరే వాళ్ళకి ఎట్లా ఇచ్చిన మీరు? దొరా 4 ఏళ్ళ సంది చేస్తాను మేము. మీ ఎసుంటలో మీకు తెలియదా? ఎందుకైనా ముందని ఎన్ని రోజులు నమ్మిరు మమ్మల్ని. ఇప్పుడు ఎందులో గట్లా చేస్తారు? కాలం నెత్తికి వచ్చింది. ఇప్పుడు ఎవరిని అడగాలి మేము పోయి? మీరైతే నమ్మకం పోతున్నాం కదా. అయినా ఇప్పటికీ మీకు 1,40,000 ఇచ్చినాం కదా దొరా. ఈ 60,000 కోసం వేరే వాళ్ళకి ఎట్టిస్తారు మీరు? అయినా దొరా, లోకం మొత్తం మారిపోయింది. ఎవ్వరు చూడు పైసలు పైసలు పైసల చుట్టే తిరుగుతారు తప్ప మనుషుల చుట్టూ, మానవ సంబంధాల చుట్టూ ఎవ్వరు తిరుగుతలేరు. మానవ సంబంధాలు లేవు, రక్త సంబంధాలు లేవు, అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేడు, చెల్లె లేడు, ఎవ్వలేరు. ఇప్పుడు 4 ఏళ్ళ సాయం చేస్తాడు. తెలంగాణ పూతకు మన ఇంటి చుట్టూ పని చేసిండు. ఏ పని అంటే ఆ పని చేసిండు. పొద్దుగాలేసి మంచిలు తెచ్చిండు, వాళ్ళకు నీళ్ళు పోసిండు, ఆ పని చేసిండు, ఈ పని చేసిండు. తర్వాత దవాఖాన తీసుకుపోయిండు. అవసరం పడితే మీ అత్తగారింటికి పోయి 10 రోజులు చేసిన కాతురండి నాడ. ఇవన్నీ మర్చిపోయారు. అయినా మాలంటే గరీబుల్లో కట్టాలి మీకు ఏడు ఆడుకుంటే దొరా. మీకు కావాల్సింది పైసలు అంతే. అయితే దొరా ఇవ్వపోతే ఏదో కూల బైకలు చేసుకొని మా బతుకు మేము బతుకుతాం. ఎల్లకాలం మీ పనులు చేసుకుని బతుకునా మేము? రాయిపోదాం. కనుక
గట్టిగా పేరు కలబెత్తడం ఏంది? వాళ్ళు పుస్తకం కుదరబట్టి పని తెచ్చినట ఎందుకు ఏమంటున్నావు? కనుక ఈ డబ్బులు తీసుకుపోయి మీ భార్య పుస్తకం తీసుకోపో. రేపు మీకు గొలవ ఇస్తా నార్మల్ దుంకపో. దీన్ని మాట్లాడుకోకుండా మీకు ఇంకేమైనా కావాలంటే పెట్టుబడి కూడా డబ్బులు ఇస్తా. చాలా మంచి వాళ్ళు పని చేసుకోపోయి. సరే దొరా, మీ అటువంటి మంచి ధరలు ఉంటే మా అటువంటి గరీబ్ వాళ్ళకు రోజు పండుగనయ్యా.